మనం ప్రతిరోజు రామతాజ్ఞానాన్ని వింటూనే ఉన్నాం. ప్రతిరోజు విన్నదైనా కూడా చెప్పిందే మరలా వస్తూనే ఉంది. ఇంతకీ మనం ఏం తెలుసుకుంటున్నాం? నీవే దైవానివని తెలుసుకుంటున్నాం. ఆలోచనే దైవం అని తెలుసుకుంటున్నాం. మన ఆలోచనలే మన జీవితం అని తెలుసుకుంటున్నాం. మరి ఇవన్నీ ఆచరణలో పెట్టేటప్పటికి విన్నంత సేపు క్లాసులు కానీ, ఏదైనా జ్ఞానం విన్నంత సేపు బావుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాం. ఆ పరిధిలో ఉంటున్నాం. ఆనందంగా మునిగి తేలుతున్నాం. తర్వాతేమవుతుంది? మళ్ళీ యథావిధిగా ప్రాపంచికంలో పడి అన్నీ మర్చిపోతున్నాం. అవునా కదా? అప్పుడు నాకు నేను అనుభవపూర్వకంగా ఏదైతే పాటిస్తున్నానో, ఈరోజు మీకు కొన్ని సూచనలు, సలహాలు చెప్తాను. వీలైన వాళ్ళు పాటించుకోగలరు. నేను నిరంతరము రామతజ్ఞానంలో ఉన్నప్పుడు, మళ్ళీ ప్రాపంచికంగా ఎప్పుడైనా ఆ రామతజ్ఞానాన్ని నా ఒక జీవితంలో ఎక్కువ భాగాన్ని అనుసరిస్తున్నాను. ఏ విధంగా అంటే, నౌ మూమెంట్‌లో ఉంటాను నేను. అన్నిటికి మించింది అదే కదా! వర్తమానాన్ని, భవిష్యత్తును ఆలోచించాను. ఎందుకు చేయను అనేది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఎందుకంటే, మన వర్తమానంలో మనం ఏదైతే జీవిస్తూ ఉన్నామో, అంటే ఇప్పుడు ఈ క్షణాన మనం ఏదైతే వింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ ద్వారా ఇక్కడ ఎంతో మందున్నారు. వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అయినా మనం ఇక్కడ ఈ జూమ్‌లో ఈ క్షణాన కలిసున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పాస్ట్‌లో డిజైన్ చేసుకున్నాం. ఆలోచన రిలీజ్ చేసామనమాట. అందుకని మనం వర్తమానంలో జీవిస్తున్నాం. ఈ వర్తమానం రేపటికి పునాది. అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, మీరు 3 కాలాల్లోనూ కనెక్ట్ అయి ఉన్నట్టే. అంటే మీ వర్తమానంలో ఏదైతే చేస్తున్నారో, మీ గతంలో స్క్రీన్ ప్లే జరిగిందనమాట. ఒక కథ రాసి, ఒక డైరెక్టరు దాన్ని స్క్రీన్ ప్లే చేసి, సినిమా తీసి, విడుదల చేస్తాడు. ఈ 3 విధి వేరు వేరు కాలాల్లో ఉన్నాయి. మొదటగా పాస్ట్‌లో ఏం చేశాడు? కథ రాసాడు. ప్రస్తుతం ఏం చేశాడు? సినిమా తీశాడు. భవిష్యత్తులో ఏం చేస్తాడు? రిలీజ్ చేస్తాడు. ఈ 3 కూడా వేరు వేరు కాలాల్లో ఉన్నప్పటికి కూడా కనెక్టివిటీ ఉంది. చేసింది ఒకే వ్యక్తి కదా! అంటే తన ఆలోచనల ద్వారా ఏదైతే చేస్తున్నాడో ప్రతీదీ కనెక్ట్ అయి ఉంటాము. రెండిటి మీద రిఫ్లెక్షన్ ఉంది. అందుకని నీ వర్తమానంలో నువ్వేం చేయాలి అంటే, నువ్వేదైతే నీ వర్తమానంలో చేస్తున్నావో అది నీ పాస్ట్ అనేది ఎరుకలోకి తెచ్చుకున్నప్పటికి కూడా అవసరమైతే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆనందంగా ఉన్నావు ఈ క్షణం. సమృద్ధితో ఉన్నావు. హ్యాపీగా ఉన్నావు. అది నీకు నచ్చింది. అవునా కాదా? నీ జీవితంలో. బంధువులతో ఉన్నావు. మీ కుటుంబ సభ్యుల రిలేషన్స్‌లో నీ పిల్లలు నీ మాట వింటున్నారు. నీ భర్త నీ మాట వింటున్నాడు. నీకు దీన్ని ఆనందాన్నిస్తుంది, హాయినిస్తుంది. అని నువ్వు ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు నీ వర్తమానంలో అంటే నీ ప్రస్తుత క్షణంలో. అప్పుడు నీ భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. హ్యాపీగా ఆటోమేటిక్‌గా ఎందుకంటే నువ్వు వేసిన విత్తనం పాస్ట్‌లో అయినా, నీ ప్రెజెంట్‌లో మొలకెత్తిన ఫలాలనిచ్చేది నీ భవిష్యత్తులో అన్నమాట. సో, మార్చుకునే అవకాశం నీ వర్తమానంలో ఉంది అన్న రామతాజ్ఞానంలో తెలుసుకున్నప్పుడు, నీ పాస్ట్‌లో నువ్వేదైతే విత్తనం వేశావో, అది ఒకవేళ నిన్ను బాధించే విషయమైందనుకో, అంటే నీ బంధువులలో గాని, నీ రిలేషన్‌లో కానీ, లేదా నీవు పనిచేసే చోట గాని, ఎక్కడో ఓ చోట నీకది ఈ వర్తమాన కాలంలో కష్టాన్ని కలిగిస్తుందని నువ్వు అనుకున్నావనుకో, దాన్ని పదే పదే ఆలోచన చెయ్యొద్దు. ఎందుకంటే అది ఫ్యూచర్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది కదా! అందుకని. మార్చుకునే అవకాశం ఉందన్నారు. అలా ఎలాగమ్మా? నువ్వు మామిడికాయ విత్తనం వేసి ప్రస్తుత చెట్టుకి భవిష్యత్తులో ఏదో ఇంకో సంతోషాల పూలు పూయిస్తాను అనంటే, యెస్. ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా తెలుసా? అంటు కట్టే విధానం అనే ద్వారా నువ్వు ఆ చెట్టుకి పుల్లటి మామిడికాయలు విత్తనం వేసినా కూడా, తియ్యటి మామిడికాయ కొమ్మ తెచ్చేసి, వేర్లది పుల్లటి మామిడికాయ చెట్టయినా కూడా, దాని జాతిని మార్చకున్నా, ఆ ఫలాన్ని తియ్యగా మార్చే అవకాశం అంటుకట్టే విధాన్ని మార్చే శక్తి నీకు ఇవ్వబడింది అని అర్థం చేసుకున్నప్పుడు,
చక్కగా ఆ పాస్ట్‌లో అయితే ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఈ వర్తమానంలో మార్చొచ్చు. మార్చినప్పుడు నీ భవిష్యత్తులో నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయి. సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తాను. మిమ్మల్ని ఎవరో ఒకరు డబ్బులిచ్చారు. అవి మీరు ఈరోజు రేపెలా కట్టాలి అని టెన్షన్ పడుతూ ఈరోజు ఆలోచిస్తున్నారు. అంటే రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు గురించి కూడా ఆలోచిస్తున్నారు. అవునా? కదా? కానీ ఆహ్, ఇ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికిప్పుడు వచ్చి మిమ్మల్ని అడగట్లేదే. ఈ నైట్‌లో అడగట్లేదే. ఇప్పుడు నైట్ అయింది మనకి. దాదాపుగా 9:30 అయితుంది. 9:30 టైంలో నువ్వు ఏం ఆలోచన చేయాలి? ఇప్పుడు ఈ క్షణాన్ని ఆనందంగా గడపాలి. అతనేం వచ్చి అర్జెంట్‌గా అడగట్ల. మీ పీకల మీద ఏం కూర్చోవట్ల. అయినా మీ ఆలోచనలు నిరంతరం దేనిపైనున్నాయి? ఎలా ఇవ్వాలి? రేపు నాకు ఎలా వస్తుంది ఆ అమౌంటు? నేనెలా ఇవ్వగలుగుతాను? అని నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. దాని బదులు ఆ ఆలోచనని మార్చేసేయండి. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మారుతుంది. అప్పుడేం చేయాలి? అవసరమైతే నవ్వడం నేర్చుకోవాలి. సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అసలు ఆ టాపిక్‌ని గుర్తు చేసుకోవద్దు మైండ్‌లోకి. ఇది కూడా ఒక దారి. లేదు నేను ఖచ్చితంగా దాని మీదనే కాన్సంట్రేట్ చేస్తాను, ఫోకస్ చేస్తానంటే అప్పుడేం చేయాలి? మీరు ఆల్రెడీ తీర్చేసినట్టు, అతను సంతోషపడుతున్నట్లు, అతనితో మీ యొక్క రిలేషన్ ఇంకా మెరుగుపడినట్లు, అతను హ్యాపీగా ఉన్నట్టు, అతను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 తీసుకున్నారు. 10,00,000 50,000 ఇస్తామనుకున్నారు. 11,00,000 ఇచ్చినట్టు, అలా ఇతను ఎక్కువ ఇవ్వడం వల్ల అతను సంతోషపడినట్టు, ఇలా కూడా మార్చుకోవచ్చు. ఏముందిలే అమ్మా చెప్పడం అంత ఈజీ కాదు. ఆచరణలో పెట్టడం. నువ్వేముంది బోలెడన్ని జెప్తావు అనంటారు. కదా! సరదాగా చెప్పడానికి ఏముంది? వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నన్నా చెప్తాడు నాలాగా. కానీ, ఆ చెప్పేవాడు ఏం చెప్పాడనేది అర్థం చేసుకుంటే, ఎవరి కోసం చెప్పాడు అని అర్థం చేసుకుంటే, ఎవరు చెప్తున్నారని అర్థం చేసుకుంటే, ఇక్కడ చెప్తున్నది నేను కాదు. ఒకవేళ నీ పరమాత్మ అయిన, నీ అంతరాత్మ అయిన, నీ యొక్క సోల్ మేట్ అయినా, నీ సోలే అయినా అన్న కాన్సెప్ట్‌లో నువ్వు తీసుకున్నావనుకో, ఇక్కడ చెప్తుంది విజయ. కానీ చెప్పబడేది ఎవరి కోసం? నీ కోసం అన్నప్పుడు, అది నీ యొక్క అందవలసిందయినప్పుడు, నువ్వు తీసుకోవాల్సిన ఆలోచన ఎలా ఉండాలి? ఆహా! ఇలా అయితే కూడా జరుగుతుందా? అయితే ఒకసారి ట్రై చేసి చూద్దాం. పోయేటిదేముంది? అన్న మైండ్ సెట్‌లో చేయడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. లేక ఇందాక నేను చెప్పినట్టు, ఏముందిలే అమ్మా కూర్చొని బోలెడన్ని చెప్తావు. నువ్వు చెప్పడానికి బానే ఉంది. ఆచరించడం అంటే వెంటనే వచ్చేసిందక్కడ నీకక్కడ. వ్యతిరేకత. అంగీకారం అనేది నా మాటల పైన లేదు. అంగీకరించవలసిన అవసరమూ లేదు. నీ కళ్ళు మూసుకొని, నీ అంతరాత్మతో విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా? ఉంటే నీకేం లాభం? ఎలా లాభం? అని ఆలోచించావనుకో, ఆటోమేటిక్‌గా నీ అంతరాత్మలో నుంచే, నీలో నుంచే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ అనేది మొదలవుతుందనమాట. మొదలైనప్పుడు ఆ మార్పనేది వెంటనే నీలో కలుగుతుంది. ఎందుకంటే యూ ఆర్ ఆల్కెమిస్ట్. మన శరీరంలో ఉన్న ప్రతీదీ మనకి అన్ని అందుబాటులో చేయబడినవే. ఎలా అంటే మన లాలాజలం ఉంది కదా! నోట్లో. ఎక్కువ లాలాజలం నీకు ఊరుతుందా లేదా అని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకో. నీ లాలాజలం సరిగ్గా వస్తుంది నీ నోట్లో అన్నప్పుడు, నువ్వు కరెక్ట్‌గా ఉన్నప్పుడు. అప్పుడు దాని ద్వారా నువ్వు ఆ లాలాజలాన్ని ఎప్పుడు ఉమ్మవు. ఉమ్ము వస్తేనే ఉమ్ముతావు. కానీ లాలాజలం నీకు తెలిసినా తెలియకున్నా నీ గొంతులో నుంచి నీ లోపలికెళ్ళేసి దాని పని అది చేస్తుంది. అలాగనమాట. ఆల్కెమిస్ట్ అనేది మన లిస్ట్‌లో చెప్పబడినట్టు అవి పనిచేసే విధానాలు, రసాయనాలు వాటంతట అవే పనిచేస్తాయి. ఎందుకంటే సంతోషం వచ్చినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళొస్తాయి. దుఃఖం వచ్చినప్పుడు కూడా కళ్ళలో నీళ్ళొస్తాయి. కానీ రెండిటికి తేడా ఉందా లేదా? ఉంది కదా! అలా అన్నమాట. నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను నా జీవితంలో పాటించిన కొన్ని సూచనలేందంటే స్మైల్ కంపల్సరీ. అది బలవంతంగా పెట్టుకుంటావా? ఎలా పెట్టుకుంటావా? నీకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నీ మొఖం పైన నవ్వే రాదు. నో ప్రాబ్లమ్. అద్దం ముందెళ్లి నిల్చొని స్మైల్ చేస్తావా? లేకుంటే మనసు ఒప్పించుకొని నువ్వు స్మైల్ చేస్తావా? ఎందుకంటే అది నీ మెదడుకి రిసీవ్ అవ్వాలి. నీ మెదడులో నువ్వు స్మైల్ చేస్తున్నట్టు నీ ఫేస్‌లో స్మైల్ తెలిస్తే నీ మెదడు చేయాల్సిన యాక్టివేషన్ దాని పని అది చేసుకుంటూ పోతది. లేదు నువ్వు ఎంతసేపు మొఖాన్ని మార్చుకొని కూర్చుంటున్నావనుకో, ఆటోమేటిక్‌గా అది చేయాల్సిన పని చేస్తది. ఎందుకంటే నువ్వు దానికి యజమానిలాగా. యజమాని ఆనందంగా ఉంటే పనివాడు ఎలా అయినా హుషారుగా చేస్తాడు. లేదు యజమాని సంతోషంగా ఉన్నాడనుకో ఇంక అంతే కదా! పనివాడికి కూడా ఆప్షన్ లేదక్కడ. సంతోషంగా ఉండాల్సిందే.
అలా మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు? మీ ప్రస్తుత వర్తమాన కాలాన్ని మార్చుకునే శక్తి ఉంది. దానివల్ల మీ పాస్ట్‌లో ఏది చేసినప్పటికి కూడా మీ ప్రెజెంట్‌ని మీరు మార్చుకోగలిగితే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. అందుకే ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మీ జీవితం మీ చేతుల్లోనే. మీ ఆలోచనలు మీ యొక్క వాస్తవానికి ఆహ్, యద్భావం తద్భవతి. ఇవన్నీ పదే పదే వింటున్నాం. ఆచరించే సమయానికి గుర్తు చేసుకొని మరి ఆచరిస్తే మీ జీవితం అంత అద్భుతమైన జీవితం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూనిక్. నీకు నీవే స్పెషల్. నీలా ఎవరు ఉండరు. నీలా ఎవరు ఉండబోరు. సో, నువ్వు గ్రేటే కదా! ఆ గ్రేట్‌నెస్‌ని నీకు నువ్వు ఇచ్చుకోవాలి కదా! వేరే వాళ్ళు కాదు కదా! ఫస్ట్ వచ్చి మెచ్చుకునేది. మనకి మనమే ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న పదాన్ని నీళ్లు తాగేప్పుడైనా గుర్తు చేసుకో. ఐ లవ్ మై సెల్ఫ్. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వు గౌరవించుకో. పదే పదే వినున్న మాటలైనప్పుడు గూడా, ఈరోజు మళ్ళీ తిరిగి మీకు చెప్పబడుతుందనంటే, ఇది నా కోసమే చెప్పబడిందా అని అనుకున్న వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ జేయగలరు. థాంక్ యూ అండి. థాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. దివ్యాత్మ స్వరూపులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. చెప్పారండి. థ్యాంక్ యూ మేడం.